డాక్టర్ శ్రీనివాస్ పుల్లేరి. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. ముందుగా ఐ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను మాట్లాడాలనుకునేది ఏంటంటే, ఫస్ట్ ఐ ఫౌండేషన్ రవీందర్ గారు నాకు ఒక 10 years బ్యాక్ మంతిని సత్యనారాయణరాజు గారి ఆశ్రమంలో పరిచయం అయ్యారు. ఆయన ఎస్జిటి టీచరు. ఆయన ఉన్న శాలరీ మొత్తము పెట్టి అప్పులు కూడా చేసి ఇక్కడ ఒక 2-3 ఇండ్లు కిరాయి తీసుకొని గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళొచ్చే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించి, ఆర్పన్ పీపుల్కు, తల్లి తండ్రి లేని వాళ్లకు, నేను అప్పుడు తమ్ముడికి ఇదంతా ఎట్లా చేస్తున్నావు తమ్ముడు అంటే, అన్న ఇది కాదన్న నా దగ్గర డబ్బులు లేవు, అయినా నేను అప్పు చేస్తున్నా అనే ఉద్దేశం కొద్దీ చేసేవాడు. ఆ విధంగా చాలాసార్లు నాకు ఫోన్ కాంట్రాక్ట్ చేశాడు. తర్వాత నేను ఫోన్ కాంట్రాక్ట్ మిస్ అయింది. మళ్ళీ ఈరోజు వేదిక మీద చూస్తున్నాను. ఆయన తపన, ఆయన లోపల ఉన్నటువంటి మేధో సంపత్తి, అంటే డబ్బులు లేకపోయినా పర్వాలేదు కానీ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఎన్నో రక్తదాన శిబిరాలు కానీ, ఎన్నో విద్యా కార్యక్రమాలు కానీ, ఎవరికైతే స్టూడెంట్స్కు, బీదవారికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ ఎవరికైనా ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఒక అపార్ట్మెంటో లేకపోతే ఒక హాస్టల్ తీసుకొని ఎంతోమంది విద్యార్థులకు చేయూతనిచ్చాడు. సో కాబట్టి అంత గొప్ప వ్యక్తిగా మేము గమనించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా మండల్లో 572 మార్క్స్ తోటి సుహానా బేగం రావడం జరిగింది. చాలా గొప్ప విషయం.